హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. పంచదారుల కొండ గురించి చాలా హాట్ టాపిక్గా వైఎస్ఆర్సీపీ ఈరోజు ధర్నా అయితే చేయబోతుంది కదా. అసలు ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు ఎవరు స్టార్ట్ చేశారు, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అన్నది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఈ రోజు ఏంటంటే పంచదారుల కొండ తవ్వేస్తున్నారు అని చెప్పేసి ఎక్కడ రోడ్డు మీద అక్కడ గ్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని హైలైట్ చేస్తున్నారు. అయితే మీకు చూపించాల్సింది ఏంటంటే, నేను లాస్ట్ 2019 నుంచి 2024 మార్చి నెల వరకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఇక్కడ అక్రమాలు చేసిందో ఒకసారి మీరు చూడండి. మొత్తం ఇది లోపలికి ఉందన్నమాట, ఎవరికి కనిపించదు, ఎవరికి కనిపించలేని ప్లేస్ ఇదంతా. చూడండి, ఇదంతా కూడా గత వైసీపీ హయాంలో ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే చేసిన అక్రమాలు అనమాట ఇవన్నీ. ఈ పైన చూడండి ఒకసారి, ఫ్రెండ్ మీకు చూపిస్తాను ఫాస్ట్. ఈరోజు నీతి కబుర్లు చెప్తున్న వైసీపీ పార్టీ వాళ్ళకి అంటే ధర్మశ్రీ గారికి తెలియదు కదా, ఆయన ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు. అక్కడ చేసిన చిన్న గ్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు ఈ 2 సంవత్సరాలు ఆపారు. ఇప్పుడు ఆయన మాటను కూడా కాదని అక్కడ పర్మిషన్ తెచ్చుకొని చేస్తే మీరు దాన్ని రాదంతం చేస్తున్నారు. ఇది గ్రావెల్ తోలకం అంటే, అక్రమాలు అంటే ఇదంతా ఎవరు చేశారో దీనిపై సరైన కమిటీ వేస్తే మీకు తెలుస్తుంది. ఇదంతా చూడండి ఒకసారి, ఇంకా చాలా ఉంది. చూసారా, సుమారు 10 ఎకరాలు 15 ఎకరాల పాటు ఇదంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో చేసింది. నిజాలు ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియకపోతే ఇలాంటి నాయకులు దుష్ప్రచారాలు చేస్తూనే ఉంటారు.